వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు బొరుగులు కానీ చేయ విధానం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఇలా ఆయిల్ వేసుకొని ఆవాలు చిట్టుపట్టులాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించాలి. బాగా ఎర్రబడిన తర్వాత పసుపు, ఫస్టే మనం బొరుగులు నానబెట్టుకున్నాము. కరివేపాకు ఇప్పుడు ఎందుకు వేయాలంటే గ్రీన్గా ఉంటుంది, బ్లాక్ కాకుండా ఉంటుంది. ఆయిల్ వేస్తే కన్నా ఇట్లా వేస్తే బాగుంటుంది. తర్వాత మనము బొరుగులు నానబెట్టుకున్నప్పుడే ఒక లెమన్ కలిపి, మీకు ఎన్ని కావాలో అన్ని బొరుగులు వేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇద్దరికే చేస్తున్నాను. తర్వాత లెమన్ కట్ చేసి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు మిక్సీకి వేసుకొని అది 2 టైమ్స్కి వస్తుంది. హాఫ్ 1 స్పూన్ వచ్చి జీలకర్ర పొడి, శనగపప్పుల పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా పసుపు వేసి వేయించిన తర్వాత ఇప్పుడు బొరుగులు వేసుకుందాం. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు బొరుగులు తీసి నానబెట్టుకున్నాం కదా, ఆ బొరుగులు వేసుకోవాలి. ఆ బొరుగులు వేసుకున్న తర్వాత చలికి ఎప్పుడైనా ఫాస్ట్గా టిఫిన్ చేసేటప్పుడు ఇట్లాంటివి చేస్తే ఫాస్ట్గా ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడంతా బ్యాచిలర్స్ కాబట్టి జెంట్స్ అయినా చేయొచ్చు, లేడీస్ అయినా చేయొచ్చు. ఈజీ ఉంటుంది. ఇలా బొరుగులు వేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ఒకసారి మళ్ళీ స్పూన్తో అట్లా అంతా డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో ఫస్టే కరివేపాకు, ఆ టిప్ చెప్తున్నా. కరివేపాకు వేస్తే బాగోదు కదా, అది బ్లాక్ అయిపోతుంది, బాగుండదు. ఇట్లా అయితే ఆనియన్స్ వేసిన తర్వాత అయితే బాగుంటుంది, అట్లాగే గ్రీన్గా ఉంటుంది. ఇప్పుడు లెమన్, ఇలా అయినప్పుడు సాల్ట్ వేసుకుందాం. దానికి తగినంత వేసుకుందాం. నేను రాక్ సాల్ట్ మిక్సీకి వేసి, ఇప్పుడు జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇప్పుడు లెమన్ కట్ చేసుకున్న లెమన్ ఉంది కదా, అది పిండేసి ఒకసారి మిక్స్ చేసేస్తే నీట్గా బొరుగులు కానీ రెడీ. సర్వ్ చేసుకోవడమే ఇంకా.